నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నూతన సంవత్సర వేడుకల్లో చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు. గూడూరులోని పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ వివి రమణ కుమార్. ప్రజల ఆరోగ్యమే ప్రాధాన్యతగా ఆహారం అందించండి. తిరుపతిలోని కలెక్టరేట్ లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన కేంద్ర సహాయక మంత్రి ప్రతాప్ రావ్ జయదేవ్. రైతుల సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబుపై ధ్వజమెత్తిన మాజీ మంత్రి వైకాపా నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి. వైభవంగా రుద్రాభిషేకం. గూడూరు మండలం పాలిచెర్ల గ్రామంలో కొలువైయున్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. తినుబండారాల విక్రయదారులు మరియు వీధి విక్రయ వ్యాపారులు అమ్మే ఆహార పదార్థాలు కల్తీ లేని శుచికరమైన ఆహారం అందించాల్సిన బాధ్యత ఉందని భారత ప్రభుత్వ ఆయుష్ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయక మంత్రి ప్రతాప్ రావ్ జయదేవ్ సూచించారు. తిరుపతిలోని కలెక్టరేట్ లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తిరుపతిలోని కలెక్టరేట్ లో భారత ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మరియు ఆహార భద్రత ప్రమాణాల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆహార భద్రత ప్రమాణాలపై తినుబండారాల చిరు వ్యాపారులు వీధి వ్యాపారులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర సహాయ మంత్రి ప్రతాప్ రావ్ జయదేవ్ మాట్లాడుతూ తిరుమల శ్రీవారు కొలువై ఉన్న తిరుపతి పుణ్యక్షేత్రంలో వీధి వ్యాపారుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ప్రాజెక్ట్ క్లీన్ స్ట్రీట్ ఫుడ్ ఇనిషియేటివ్ లో భాగంగా ప్రజలకు శుచికరమైన నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యంగా వీధి వ్యాపారులు చిరు వ్యాపారులు ఉండాలన్నారు. దేశవ్యాప్తంగా 100 స్ట్రీట్ ఫుడ్ హబ్స్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఆయన వివరించారు. और हाइजीनिक भोजन या खाने की चीज़ें मिले, इसलिए हमारा विभाग FSSAI के माध्यम से जो भी हमारे रेकड़ी पे या रास्ते पे लोगों को खाने की चीज़ें बेचते हैं उनको प्रशिक्षण दिया जाता है. उनको प्रशिक्षण करने के बाद में भी उनको लोगों को कोई मिलावट ना होते हुए शुद्ध भोजन लोगों को कैसा मिले इसीलिए उनको प्रशिक्षित किया जाता है. और ये जो हमारे छोटे लोग होते हैं इनको बिजनेस करने के लिए वहाँ पर PM बोल तो प्रधानमंत्री स्वयं निधि के माध्यम से भी 10,000 से रुपये से लेके 50,000 रुपये तक कोई भी कोलेटर सिक्योरिटी ना लेते हुए भी लोन वहाँ दिया जाता है. और उनको अपने पैरों पर खड़े रहने के लिए आत्मनिर्भर बनाने के लिए ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు శ్రీ పంచం పూర్ణచంద్రరావు, బాలు నాయక్, నరసింహులు, వెంకటేశ్వరరావు, జగదీష్, నర్మదా తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సర వేడుకల్లో చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ వివి రమణ కుమార్ హెచ్చరించారు. గూడూరు పట్టణంలోని పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గూడూరు పట్టణంలోని పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో డీఎస్పీ వివి రమణ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. నూతన సంవత్సర వేడుకల నిర్వహణపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా డీఎస్పీ వివి రమణ కుమార్ మాట్లాడుతూ 31వ తేదీ రాత్రి సమయంలో రోడ్ల మీద గుంపులుగా తిరగడం, మోటార్ సైకిళ్లతో పెద్ద శబ్దాలు చేస్తూ ఇతరులకు ఇబ్బందులు కలిగించడం, రహదారులపై కేకులు కట్ చేయడం నిషేధమైందని తెలిపారు. నూతన సంవత్సర వేడుకల్లో డీజే,
అసభ్యకర నృత్యాలకు అనుమతులు లేవని పేర్కొన్నారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తూపులపాలెం వద్ద ఉన్న బీచ్ సందర్శనను నిషేధించామని తెలిపారు. 31వ తేదీ అర్ధరాత్రి పోలీసు గస్తీ ముమ్మరంగా ఉంటుందని, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించి కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ వివరించారు. ప్రత్యేకించి మన గూడూరు డివిజన్లోని ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అడ్వాన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. ఇప్పుడు మనం ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 31 రాత్రి దాటుకొని జనవరి 1వ తేదీకి వెళ్ళే సమయంలో మనం ఏంటంటే నూతన సంవత్సర సందర్భంగా కొన్ని కార్యక్రమాలు చేపడుతుంటాము. ఇది ప్రతి సంవత్సరం కూడా జరిగే కార్యక్రమాలను, కాకపోతే దీని గురించి కొన్ని జాగ్రత్తలు పాటించాలని చెప్పి మా పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి సూచనలు చేయబోతున్నాము. ముఖ్యంగా ఏంటంటే మన వాళ్ళు ప్రత్యేకించి యువత ఈ డిసెంబర్ 31st నైట్ ని కొంచెం రోడ్ల మీద విచ్చలవిడిగా తిరుగుతూ, అదేవిధంగా బైకులు పెద్ద పెద్ద సౌండ్స్ పెట్టి, అదేవిధంగా జనరల్ పబ్లిక్ చాలా ఇబ్బందికరంగా చేస్తున్నట్టు మాకు గతంలో జరిగినటువంటి సమాచారం ఉందా. దాన్ని దృష్టిలో పెట్టుకొని అలాంటి ఏవి కూడా అంటే గుంపులుగా ఊరేగింపులుగా వెళ్తాం కానీ, లేదా మోటార్ బైకులు ఎక్కువగా ఏంటంటే లంసంగా వేసుకొని పెద్ద పెద్ద సౌండ్లతో వెళ్తాం కానీ, అదేవిధంగా రోడ్ల మీద కేకులు కట్ చేస్తాం కానీ, పెద్ద పెద్ద కేకలేస్తాం కానీ ఇలాంటి పూర్తిగా నిషేధించబడింది. ఎందుకంటే ఇలాంటి చర్యల వలన సాధారణ ప్రజానీకానికి చాలా ఇబ్బంది. చేయదలుచుకుంటే కార్యక్రమాలు మీ యొక్క ప్రైవేట్ ప్లేసెస్ లో ఎలాంటి ఇబ్బంది పబ్లిక్ అంటే సాధారణ ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవచ్చు. ఏదైనా మీరు పబ్లిక్ ఏదన్నా ఈవెంట్స్ నిర్వహించాలనుకుంటే కంపల్సరిగా ముందస్తుగా పోలీసు వారి యొక్క పర్మిషన్ తీసుకోవాలి. పోలీసు వారి యొక్క పర్మిషన్ లేకుండా ఎక్కడ కూడా ఎలాంటి పబ్లిక్ అంటే పబ్లిక్ని గ్యాదర్ చేసే కార్యక్రమాలు చేయకూడదు. ఇప్పుడు మీరు ఎవరైనా సొంతంగా మీ ఇంట్లో కార్యక్రమాలు పెట్టుకుంటే ఏ విధమైన పర్మిషన్ తీసుకోక్కర్లేదు. కానీ ఏదైనా పబ్లిక్ ప్లేస్లో అంటే హోటల్స్లో కానీ, ఇంకేదన్నా రెస్టారెంట్లు కానీ, ఇంకేదన్నా మన సినిమా హాల్స్ కానీ, ఇంకేదన్నా ఫంక్షన్ హాల్స్లో కానీ ఇలాంటి వీటన్ని కూడా పబ్లిక్ ప్లేస్ అంటారు. ఇలాంటి పబ్లిక్ ప్లేస్లో ఏదన్నా ఈవెంట్స్ నిర్వహించాలంటే కంపల్సరీగా పోలీసు వారికి దరఖాస్తు చేసుకొని వారి యొక్క పర్మిషన్ తీసుకున్నాక మాత్రమే చేయాలి. ఇప్పుడు ఏదైనా గుంపులుగా ఒక 15-20 మంది రోడ్ల మీద బైక్లు వేసుకుని స్పీడ్గా టీడి తిరుగుతా మన స్నేక్ బైక్ చేస్తుంటారు కొన్నిసార్లు. ఏంటంటే మేము చూసాం గతంలో స్నేక్ బైక్ చేస్తా వాడు పడిపోతుంటారు, ఎవరన్నా రోడ్డు ఎప్పుడు వాళ్ళ తగ్గిస్తారు, వాడి కింద పడిపోతుంటారు. ఇలాంటివి చూసాం గతంలో. దానికి ఏంటంటే మన తెల్లారిపాటికి చాలా మంది అన్నమాట హాస్పిటల్ అడ్మిట్ అయిపోయి యాక్సిడెంట్ ఇలాంటి సందర్భంగా చూసాం గతంలో. ఎందుకంటే అలాంటి రిపీట్ కాకుండా మా పోలీసు వైపు నుంచి తగిన జాగ్రత్త తీసుకోవడానికి అది మీ యొక్క ప్రెస్ ద్వారా సందేశిస్తే అందరూ సొసైటీలు అందరూ కూడా ఎలర్ట్మెంట్ అవుతారు. ఎందుకంటే మనం వీలంతవరకు ఏంటంటే ఇలాంటి ప్రమాదాలను తగ్గించాలి. ఆ ఉద్దేశంతో మన 1 టౌన్ సిఐ గారు, రూరల్ సిఐ గారు, అదేవిధంగా మన 2 టౌన్ సిఐ గారు మొత్తం ఈ ముగ్గురు కూడా ఆ రోజు గూడూరు టౌన్ మొత్తం కూడా ఈ ముగ్గురు కూడా టోటల్గా మొత్తం టౌన్ అంతా మోటరింగ్ చేస్తుంటారు. నేను వచ్చేసరికి మన ఇక్కడ గూడూరు టౌన్ కానీ, అటు వాకాడు కానీ, వెంకటగిరి కానీ మొత్తం ఇక్కడ సబ్సిడీ ఏరియా మొత్తం నేను ఆ రోజు నైట్ ఎలా మానిటరింగ్ చేస్తుంటాను. ఎవరన్నా ఏదన్నా ఉంటే వెంటనే మా ఆఫీస్లో ఎవరు తెలిసి పర్లేదు, వెంటనే మేము అక్కడికి వెళ్ళి అటెండ్ అయ్యి ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే సాల్వ్ చేస్తాం. అదేవిధంగా మా ప్రస్తుతులు కానీ మీ యొక్క నోటీస్కి ఏమన్నా వస్తే, ఏమన్నా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టు మీ నోటీస్కి వస్తే వెంటనే మాలో ఎవరికైనా సరే ఫోన్ చేసి మీరు వెంటనే తెలియపరచవచ్చు. మనం ముందు చర్యగా ఎవరిని ఇబ్బంది పెట్టాలి కాదు, ఎవరైనా రోడ్డు మీద వచ్చి అల్లరి చేస్తే కంపల్సరీ మనం పట్టుకొస్తాం. మేము ముందుగా ఎవరికంటే డిటెన్షన్ చేయము. ఏంటంటే ఇది నూతన సంవత్సరం, ఏంటంటే అందరూ సంతోషంగా పాత సంవత్సరం నుంచి కొత్త సంవత్సరం గడువు పెట్టాలి. కాబట్టి ముందుగానే తీసుకొచ్చి ఇది చేస్తాం. అలాంటి ఎవరైనా రోడ్ల మీద అల్లరి చేస్తే మాత్రం మనం కంపల్సరీగా పట్టుకోవాలి. సుఖ సంతోషాలతో మనం దాన్ని వెల్కమ్ చేయాలి, కానీ విషాద ఘటనలతో నూతన సంవత్సరాన్ని మనము వెల్కమ్ చేయకూడదు. కాబట్టి దానిలో భాగంగానే పోలీసు వారు తీసుకునే ప్రతి చర్య కూడా మనం సుఖంగా మనం నూతన సంవత్సరానికి ప్రవేశించాలనే ఉద్దేశంతో మేము కొన్ని నియమ నిబంధనలు పెడుతున్నాం. దాంట్లో భాగంగా ఈ ఎవరైనా సరే ఈ మన సాధారణ ప్రజల జీవనానికి ఎవరు కూడా ఆటంకం కలిగించరాదు. అదేవిధంగా కేబుల్ కూడా ఇటు బస్సులో రోడ్డు మీద కట్టింగ్ ఏదైనా రోడ్డు మార్జిన్లో మీ ఏదైనా ప్రైవేట్ ప్లేస్లో అలాంటివి చేసుకుని పర్లేదు. అదేవిధంగా కొంతమంది సంఘ విద్యార్థి ఏంటంటే ఇలాంటి టైమ్స్ అవకాశంగా తీసుకొని ప్రత్యర్థుల మీద కొంతమంది దాడి చేస్తానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఏంటంటే పాత కక్షలు పెట్టుకొని వాటిని దృష్టి పెట్టుకోవడం మేము అన్ని ఇంపార్టెంట్ ప్లేస్లో పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి మా పోలీసులు ఆ సరౌండింగ్స్ అన్ని గమనిస్తుంటారు. కాబట్టి వీటన్నిటి దృష్టి ఏంటంటే మేము ఒకసారి ప్రజలకు మరోసారి కోరుకునేది ఏంటంటే ప్రశాంతంగా పాత సంవత్సరం నుంచి మన కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాలి. అందరం కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా మన చాలామంది కుర్రోళ్ళు సముద్ర స్నానానికి వెళ్తుంటారు. ఆ సముద్ర స్నానం ప్రత్యేకించి మన దగ్గరలో తూపులపాలెం అని చెప్పి వాకాడు మండలంలో తూపులపాలెం ఉంది. ఆ తూపులపాలెం దగ్గర ఏంటంటే అక్కడ నది, అక్కడ ఏదైతే సముద్రం చాలా చాలా డీప్గా ఉండిద్ది.
అల్లకాడ చాలా పెద్ద ఎల్ల వస్తుంది. అక్కడ మునిగి చాలామంది మొన్న మధ్య కాడ వారం కింద కాడ చనిపోయారు. కాబట్టి అలాంటి ప్రదేశాలకు దయచేసి జనవరి 1కి మాత్రం ఎవరు వెళ్ళొద్దారు. నెల్లూరు ఇరుకుల పరమేశ్వరి ఆలయ సమీపంలో ఉన్న కాపు భవన్లో మిరియాల వెంకట్రావు, వంగవీటి మోహన్ రంగా జయంతిలను పురస్కరించుకుని రాయలసీమ బలిజ ఆత్మగౌరవ సభ అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి నారాయణ సతీమణి రమాదేవి హాజరై పేద బలిజ మెరిట్ విద్యార్థులకు ఉపకార వేతనాలు, అవార్డులు, ప్రతిభావంతులకు పురస్కారాలు అందజేశారు. అనంతరం ఆమెను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రమాదేవి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వెలిశెట్టి శ్రీహర్ రాయలు తదితరులు పాల్గొన్నారు. For his splendid performance in her study. రాయలసీమ బలిజ మహాసభ ఇక్కడ రాయలసీమకి సంబంధించిన బలిజలందరూ కలిసి ఒక చోట సమావేశమయ్యి ఒకరి భావాలను ఒకరిని పంచుకొని చాలా ఆనందంగా గడపడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతిభావంతులైన విద్యార్థులకి, చదువుకునే విద్యార్థులకి ఆర్థిక సహాయము అందించటం చాలా విశేషమైన విషయము. దీన్ని శ్రీహరన్న ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరుగుతోంది. పోయిన సంవత్సరం కూడా జరిగింది. అయితే ఈసారి కాపు భవనంలో జరగటం విశేషము. ఇక్కడ అందరూ ప్రతి ఒక్కరూ ప్రత్యేకించి బలిజలకి ఎలా సహాయ సహకారాలు అందించుకోవాలి, అందరూ కలిసి ఒకే తాటి మీద ఒకే మాట మీద ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా వారి యొక్క సహాయ సహకారాలను అందించడానికి ముందుకు వచ్చి ఈ విధంగా సమావేశం అవటం చాలా ఆనందదాయకమండి. ఇదే రకంగా ప్రతి సంవత్సరం మేము ఈ విధంగా సమావేశం అవ్వాలని నిర్ణయించుకోవటము, ఎవరికి తోచిన సహాయ సహకారాలు. అదే రకంగా ప్రత్యేకించి పొంగూరు నారాయణ గారు మన్మోహన్ సింగ్ ను ప్రధాని చేసే విషయంలో సిపిఎం ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన హరికిషన్ సింగ్ సుర్జిత్ తన పాత్ర చాలా ఉందని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ తెలిపారు. ఢిల్లీలోని ఏపీ భవన్ లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. 1991 నుండి మన్మోహన్ సింగ్ తో నాకు మంచి సాన్నిహిత్యం ఉందని, ఆయన లేని లోటు బాధాకరమని చింతామోహన్ వివరించారు. మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిన్న జరిగాయి. ఆయన నాకు 1991 జూన్ నుంచి మంచి బాగా పనిచేసి, ఆయన ఫైనాన్స్ మినిస్టర్ గా, నేను ఫెర్టిలైజర్ మినిస్టర్ గా పివి నరసింహారావు కేబినెట్ లో పనిచేసేవాడు. ఆ రోజుల్లో ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉంది. భారతదేశ ఆర్థిక పరిస్థితి, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ లేవు. ఆ పరిస్థితుల్లో ఒక రోజు మేము అనుకున్నాం, జపాన్ లో ఉండే అంబెసీని కూడా అమ్మితే ఒక $5 బిలియన్ వస్తాయి, దాంతో కొంతకాలం నడిపితే బాగుంటుందన్న ఆలోచన కూడా ఆ రోజు వచ్చింది. అటువంటి ఆర్థిక పరిస్థితిని, అధ్వాన్నమైనటువంటి ఆర్థిక పరిస్థితిని ఈ రోజు బలోపేతం చేసి బలమైనటువంటి భారతదేశంగా తయారు చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి దక్కి. నేను ప్రతి శుక్రవారం ఆయన దగ్గరికి వెళ్లేవాడిని. నేను మంత్రిగా ఎరువులు దిగుమతి చేసుకోవాలంటే ఫారిన్ ఎక్స్చేంజ్ కావాలి. అన్ని షిప్పులు వచ్చేసి షీషోర్ లో ఉంటే ఫారిన్ ఎక్స్చేంజ్ లేక ఇబ్బంది పడుతూ ప్రతి వారం పోయి నేను అడిగితే నన్ను చూసి నవ్వేవాడు. మేమిద్దరం కలిసి ఒక అరగంట కూర్చొని దేశ రాజకీయాల గురించి మాట్లాడుకుంటూ, ఫారిన్ ఎక్స్చేంజ్ గురించి మాట్లాడుకుంటూ తీసుకొని వెళ్లేవాడు. ఆ రోజుల్లో గీతా కృష్ణ అనే ఒక ఆయన ఐఏఎస్ ఆఫీసర్, ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న రోజులవి. మరి ఆ రోజు మేము ప్రతి వారం కలుస్తూ వచ్చేవాళ్ళు. మరి ఊహించని రీతిలో 2004లో ముఖ్యమైన పరిణామాలు వచ్చాయి. ఊహించని రీతిలో లెఫ్ట్ పార్టీలకు 72 లోక్సభ స్థానాలు వచ్చాయి. సిపిఐ, సిపిఎం, ఫార్వర్డ్ బ్లాక్ ఇవన్నీ కలుపుకొని కాంగ్రెస్ పార్టీకి లెఫ్ట్ పార్టీల సహాయం అవసరం వచ్చింది. ఆ రోజు సోనియా గాంధీ గారు కాంగ్రెస్ అధ్యక్షులుగా కామ్రేడ్ హరికిషన్ సింగ్ సుర్జిత్, ఆ మానవాడు, ఆయన 18 మూర్తి లేన్ లో ఉండేవాడు. సీతారాం యేచూరికి గురువు గారు. ఆయన దగ్గరికి వెళ్లి, మోడీ బీజేపీ ప్రభుత్వాలు చేసింది తప్పు 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 తప్పు, మన్మోహన్ సింగ్ ని అవమానం చేయడం కూడా తప్పు తప్పు అని తెలియజేస్తున్నాడు. అందరిని కాల్చే దగ్గర దేశ ప్రధానమంత్రిని ఆడ కాల్చడం అనేది పొరపాటు చర్య, తప్పుడు చర్య. భారతీయ జనతా పార్టీ చేసినటువంటి పొరపాట్లలో ఇది ఒక పెద్ద పొరపాటు అని తెలియజేస్తూ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు
ఇప్పుడే కాదు మరి దేశంలో నలుగురు పెద్దలు నిలబడతారు భారతదేశ చరిత్రలో. మహాత్మా గాంధీ, రెండవది జవహర్లాల్ నెహ్రూ, మూడవది ఇందిరా గాంధీ, నాలుగవది డాక్టర్ మన్మోహన్ సింగ్. ఈ నలుగురు భారతదేశ చరిత్రలో వేల సంవత్సరాల వరకు నిలబడతారని తెలియజేస్తూ, మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు మరి ఆయన్ని బాగా గుర్తించలేదు, కానీ మీడియా మాత్రం ఆయన చనిపోయిన తర్వాత రాశారయా. సూలూరుపేటలోని నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు పెంచామని వైకాపా నాయకులు పోరుబాటు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గత వైకాపా పాలనలో జగన్మోహన్ రెడ్డి ఎన్నోసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని తెలిపారు. రాష్ట్రంలో అనేక దోపిడీలకు పాల్పడిన వైకాపా నాయకులు దొంగలు అన్నట్లుగా ఉందని ఆమె ఎద్దేవా చేశారు. గత 2 రోజులుగా విద్యుత్ ఛార్జీలు పెంచామని వైసీపీ ప్రభుత్వం ధర్నా చేయడం చాలా హాస్యాస్పదంగా ఉంది. 2014లో రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి 22.5 మిలియన్ యూనిట్లు లోటుతో ఉన్నదాన్ని ప్రారంభించి 2019 నాటికి విద్యుత్ని అది లాభంలోకి తెచ్చి జగన్మోహన్ రెడ్డికి అందించడం జరిగింది. ఆ తర్వాత 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి విద్యుత్ ఛార్జీలు 10 సార్లు పెంచి జనాలపైన భారం వేసింది. 32,000 కోట్లు భారం పడడం జరిగింది. ఇలా విద్యుత్ ఛార్జీలు 19 నుంచి 24 వరకు పెంచి ఇప్పుడు మన ప్రభుత్వంలో పెంచారు అనడం ఒక దొంగ అని అరవడం లాగా ఉంది. కాబట్టి తెలుసుకోవాల్సింది వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ జనరేట్ చేయడం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ని జనరేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. విద్యుత్ నష్టాల్లో ఉన్నదాన్ని ఇప్పుడు ప్రాఫిట్లోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు. గత ప్రభుత్వం వాళ్ళు 2019 నుంచి 24 వరకు విద్యుత్ నష్టం కలిగించడమే కాకుండా విద్యుత్ బయట కొనుగోలు జరగడం వల్ల 27,700 నష్టాన్ని జనాల్లోకి నెట్టారు. అంటే అంత విద్యుత్ తీసుకొచ్చారు. కాబట్టి అలాగే మనకు రైతులకు కూడా గూడూరు పట్టణ సమీపంలోని చెరువు కట్ట కింద నివాసముంటున్న గిరిజన కుటుంబాలకు కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. సమాజ సేవే లక్ష్యంగా పడకంట్ల పురుషోత్తమరావు సహకారంతో ఈ సేవా కార్యక్రమం నిర్వహించామని ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షుడు కటకం శ్రీనివాసులు, ట్రస్ట్ ప్రతినిధులు అత్తిమంజరి గోపాల్, పర్వతాల రమేష్, రమణయ్య, గురవయ్య, శంకరయ్య, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. కోరిక ఆ విధంగా మనం అనేటువంటి మీ మధ్యలో చేయడం అనేటువంటిది కూడా నాకు ఇలాంటివి సేవా దృక్పథంలో మొదటి నుంచి కూడా మాకు అలవాటు, ఇప్పుడు కూడా చేస్తూనే ఉంటుంటాం. ఈ కటకం శ్రీనివాసులు మా మధ్యలో మేమంతా కలిసి పనిచేస్తుంటాం కాబట్టి ప్రతి నెల కూడా కలుస్తుంటాం. మధ్యలో కలిసి ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో జేవీవి జన విజ్ఞాన తరఫున గర్భిణీ స్త్రీలకు పంచడం అనేటువంటి అనేక కార్యక్రమాలు చేస్తూ వచ్చేసాము. ఇటీవల నాకు కలిసినప్పుడు సార్ మేము చారిటబుల్ ట్రస్ట్ ఒకటి స్థాపించాము, రిజిస్టర్ చేసినాం సార్ ఇది అన్నాడు. వెరీ హ్యాపీ నాయన, మీరు చేసే పని ప్రతి ఒక్కటి కూడా బయట రిజిస్టర్ చేసేసి అవన్నీ కూడా మనం బయట ప్రజలకు తెలియాలి. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం అనేటువంటి వాళ్ళు తెలిసినప్పుడు ఇతరులు కూడా మనం సాయం చేసేదానికి తెలుస్తుంది. మనం చేసుకోవడం మన నలుగురు మధ్యలే కాదు అన్నారు. ఆ విధంగా చేసినప్పుడు నేను కూడా నా వంతు భాగం నేను చేస్తానని చెప్పాను. మొన్న ఇక్కడ ఇద్దరం అక్కడ బయట బస్ స్టాండ్లో కలిసినప్పుడు నేను నా వంతు ఇది నేను తగిన సహాయం చేస్తానని చెప్పాను. ఆ రోజు మీరు తప్పకుండా రావాలి సార్ అంటే, నేను రావాల్సిన పని లేదు, మీరు నా పేరు కూడా పని లేదు, మీరు చేస్తున్న ఆ పని చెయ్యండి, పేరుతో అవసరం లేదు, మనకు సేవ చేసి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క పేద కుటుంబాలకు ఒక 20 కుటుంబాలకు దుప్పట్లు అందించడం జరుగుతుంది. అందుకు గాను ఈ పురుషోత్తం గారి దాతృత్వంతో ఈ యొక్క ప్రోగ్రాం ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది.
ఇంకా ముందు ముందు కూడా ఎక్కడైతే ఇలాంటి పేద కుటుంబాలు ఉన్నాయో మేమంతా చూసి అక్కడంతా కూడా మా శక్తి కొంది కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు వెంకటగిరి రోడ్డు నెల్టూరు రోడ్డు సమీపంలో ఉన్న గిరిజన కాలనీ నందు 20 కుటుంబాలకు నిరుపేదలైన కుటుంబాలకు దుప్పటలు పంపిణీ చేయడం జరుగుతుంది. దాతగా మన పి పురుషోత్తం గారు దాతరత్వంతో ఈరోజు ఈ సేవా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఆయన గతంలో కూడా ఎన్నో ఇలాంటి సేవా కార్యక్రమాలంటేనే ముందుకొచ్చి నలుగురికి సహాయం చేసే మంచి మనసునిచ్చారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని, రైతు సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని నెల్లూరు వైకాపా జిల్లా అధ్యక్షుడు మరియు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇప్పటి వరకు 95 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అధికారికంగా చెబుతున్నా అనధికారికంగా ఆ సంఖ్య 150కి పైగా ఉంటుందని వెల్లడించారు. ఒక పక్క రైతుల సమస్యలను పరిష్కారం చేయకపోగా రైతులకు ఏదైతే అమలు చేస్తానని చెప్పి ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాడో చంద్రబాబు నాయుడు గారు, వీటిని కూడా అమలు చేయకుండా రైతులను అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టివేసేటువంటి పరిస్థితులు స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. ఈరోజు దాదాపుగా వ్యవసాయం అనేటువంటిది సంక్షోభంలో కూరుకుపోయింది. రైతు అనేటువంటి వాడు అన్నదాత అప్పుల పాలయ్యాడు. పండించుకోవడానికి అనేక రకాలైనటువంటి సమస్యలు వెంటాడుతున్నాయి. సూపర్ 6లో ఉన్నటువంటి పెట్టుబడి సాయం అయితే ఈరోజు రైతులకు అందించలేదు. ఇటువంటి నేపథ్యంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ చివరికి ఏదో ఒక విధంగా పండించుకున్నటువంటి ధాన్యానికి గిట్టుబాటు ధర లేకపోవడంతో గత్యంతరం లేక మరో మార్గం లేక రైతులు ఆత్మహత్యల వైపు మొగ్గు చూపించడం అనేటువంటిది ఇది నిజంగా దురదృష్టకరమైనటువంటి పరిణామం. అనేక రకాలైనటువంటి సమస్యలు రైతులను వెంటాడుతున్నాయి. వరదలు ఒక పక్క వస్తున్నాయి, భారీ వర్షాలు ఒక పక్క చూస్తున్నాం, మరొక పక్క వర్షాభావ పరిస్థితుల్లో కొన్ని ప్రాంతాలు కరువుతో ఈరోజు అలమటించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీటికి సంబంధించి ఏదైతే ఉపశమనం కలిగించడానికి అనేక రకాలైనటువంటి మార్గాలు ఏదైతే ఉన్నాయో గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు సమర్థవంతంగా ప్రవేశపెట్టాడో పెట్టుబడి సహాయం కావచ్చు, ఆ రోజు దాన్ని వైఎస్ఆర్ రైతు భరోసా అన్నాం. చంద్రబాబు నాయుడు గారు మాత్రం అన్నదాత సుఖీభవ అని చెప్పి పేరు పెట్టారు. బీమా పరిహారం కావచ్చు, బీమాకు సంబంధించినటువంటి ప్రీమియం చెల్లించడం, ఆ బీమాకు సంబంధించినటువంటి పరిహారాన్ని రాబట్టి రైతులకు చెల్లింపులు చేపట్టడం, అదేవిధంగా కరువు సహాయం కావచ్చు. ఇవేవి కూడా ఈరోజు ఈ ప్రభుత్వంలో అందించాలనేటువంటి ఆలోచన కానీ అందించాలనేటువంటి తాపత్రయం కానీ ఎక్కడ రైతులను పట్టించుకోవాలనేటువంటిది కనిపించడం లేదు. దీనికి ఈరోజు పరాకాష్ఠ ఏమిటి అంటే వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించి నిన్న నాగేంద్ర వాణి అనేటువంటి రైతు దంపతులు కన్న బిడ్డలతో సహా ఆత్మహత్య చేసుకోవడం అనేటువంటిది ప్రతి ఒక్కరిని కూడా కలిచివేసింది. ఈరోజు ఒకసారి చూస్తే ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం అధికార గణాంకాలు 95 మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్పి ప్రకటించడం జరిగింది. ఈ దాదాపుగా వచ్చినటువంటి ఈ 6 నెలల 7 నెలల కాలంలో దాదాపుగా. అయితే ఈ రోజునటువంటి లెక్కల ప్రకారం దాదాపుగా అనధికారికంగా చూస్తే 95 అధికారికంగా ప్రకటించిన ఈరోజు 150 పైచిలుకు ఈరోజు వాటికి సంబంధించి ఆత్మహత్యలు జరిగాయనేటువంటిది క్షేత్రస్థాయిలో వెల్లడైనటువంటి విషయం. అయితే ఈరోజు ఒక పక్క ఆత్మహత్యల్ని తొక్కిపెడుతూ ఆత్మహత్యల గురించి రైతు ఆత్మహత్యల గురించి పట్టించుకోకుండా ఒక పక్క రైతుల మీద కపట ప్రేమ వలకపోసినట్టుగా కపట నాటకం ఆడుతూ రోజు వాళ్ళందరూ చనిపోతే లేదు వాళ్ళు వ్యవసాయం వల్ల చనిపోలేదు, వాళ్ళ ఒక వ్యక్తిగత కారణాల వల్ల చనిపోయారని చెప్పి మాట్లాడేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈరోజు కూటమి ప్రభుత్వంలో పెద్దల ద్వారా వాళ్ళ నోళ్ల ద్వారా రావడం అనేటువంటిది నిజంగా సహించరానటువంటి విషయం. ఒకసారి చూస్తే చంద్రబాబు నాయుడు ఏ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నా వ్యవసాయానికి సంబంధించి రైతులకు సంబంధించి అవి నిజంగా పాపం దుర్దినాలుగానే ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళకి దూరావస్థ పడరానేటువంటి. చిట్టమూరు మండలంలోని పెళ్లకూరు గ్రామంలో రెవెన్యూ ఇతర శాఖల అధికారులు రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ప్రజలు రైతుల నుండి వారు అర్జీలు స్వీకరించారు. అనంతరం ఉప తహసీల్దార్ నిరంజన్ బాబు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మనోహర్ కుమార్ రెడ్డి, సర్వేయర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
చిట్టమూరు మండలంలోని పెళ్లకూరు రెవెన్యూ గ్రామం నందు మనం రెవెన్యూ గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ సభ యొక్క ప్రధాన ఉద్దేశము ప్రభుత్వం యొక్క ఉత్తర్వుల ప్రకారం ఎక్కడ కూడా ప్రభుత్వ భూమిగానే ఉండాలి తప్ప ఎవరి ఆక్రమణలో కానీ ఎవరు కూడా కబ్జా చేయడానికి వీలు లేదు. అలాంటి కబ్జాలు ఏమన్నా గతంలో జరిగి ఉన్నాయా, రైతులకు సంబంధించినటువంటి కాలువలు కానీ చెరువులు కానీ వాగులు కానీ వంకలు కానీ ఎటువంటి ఆక్రమణ జరిగినా కూడా కఠినమైనటువంటి నిర్ణయాలతో మరలా ఆ భూమిని తిరిగి వెనక్కి తీసుకొని అనేక మంది రైతులకు అనేక రకాల ఉపయోగాలు ఉన్నటువంటి ఏ ప్రభుత్వ భూమిని కూడా ఎవరి ఆక్రమణలో ఉండకుండా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క రెవెన్యూ గ్రామ సభలను పెట్టడం జరిగింది. అందులో భాగంగా మనం ఈరోజు పెళ్లకూరు రెవెన్యూ గ్రామంలో ఈ యొక్క గ్రామ సభ పెట్టి అందరూ రైతులు కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. అందుకు గాను మనకు 5 అర్జీలు వచ్చాయి. ఈ రోజుకి గాను 3 అర్జీలు పట్టాదారు పాస్ పుస్తకం మంజూరు చేయమని, 1 ఎఫ్లైట్ మా హద్దులు సరిగా లేవు. చిత్తూరు ఎస్పీ మణికంఠకు ఏబిసిడి అవార్డు దక్కింది. డీజీపీ చేతుల మీదుగా ఆయన అవార్డును అందుకున్నారు. జిల్లాలో కమ్యూనిటీ పోలీసింగ్ ను పటిష్టపరిచి ప్రజల సహకారంతో శాంతి భద్రతలను స్థిరపరచడంతో ఆయనకు అవార్డు లభించింది. అనంతరం ఎస్పీ మణికంఠ మాట్లాడుతూ జిల్లా అంతటా స్మార్ట్ అలారం, ప్యాన్ లాక్స్ పంపిణీ చేసి ఇంటి దొంగతనాల నివారణకు అవగాహన కలిగిస్తున్నామని వివరించారు. జిల్లా పోలీస్ యంత్రాంగం తరపు నుంచి 2024 సంవత్సరంలో పోలీస్ డిపార్ట్మెంట్ సాధించిన మైలురాళ్ళు, చేసిన బెస్ట్ వర్క్స్ ఇవన్నీ కూడా ఈరోజు యాన్యువల్ ప్రెస్ నోట్లో భాగంగా పత్రికా శ్రేయోభిలాషులందరికీ షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ బ్రీఫింగ్ పెట్టడం జరిగింది. ముందుగా ఈ పత్రికా ప్రకటనలో హైలైట్స్కి వచ్చేలోపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ సార్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైన ఏబిసిడి అవార్డు ఫర్ బెస్ట్ క్రైమ్ డిటెక్షన్ అవార్డు మన చిత్తూరు జిల్లాకి ఫస్ట్ ప్రైజ్ 1 lakh క్యాష్ అవార్డు కూడా రావడం జరిగింది. అలానే జిల్లాలో కమ్యూనిటీ పోలీసింగ్ని ఎంతో మెరుగుపరిచాము. ఎక్కువ టైప్ ఆఫ్ యాక్టివిటీస్లో ప్రతి దానిలోనూ కమ్యూనిటీని మనం ఇన్వాల్వ్ చేస్తున్నాము. స్మార్ట్ అలారం ప్యాడ్ లాక్స్ ఏవైతే సరే చాలా చీప్గా అండ్ క్రైమ్ ప్రివెంట్ చేసే అలారం లాక్స్ ఉన్నాయో వాటినన్నింటినీ కూడా సుమారుగా 10,000 పైన డిస్ట్రిబ్యూట్ చేసేసి ఎన్నో రకాల క్రైమ్స్ ప్రివెంట్ చేసే ఉద్దేశంలో మనం ముందంజలో ఉన్నాము. మహిళా పోలీసులతో అనేక అవగాహన సదస్సులు కంటిన్యూస్గా చేస్తున్నాము. ఒకటి క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ అయితేనేమి, అలానే సైబర్ అఫెన్సెస్ గురించి కూడా కంటిన్యూస్గా అవగాహన సదస్సులు పెంచుతున్నాము. అలానే మన జిల్లా శాంతియుతంగా ఉండడానికి తీసుకోవాల్సిన ప్రతి చర్య తీసుకుంటున్నాము. ఈ ఒక్క సంవత్సరంలోనే ప్రజలు లాస్ అయిన 2085 మొబైల్ ఫోన్స్ని, వీటి విలువ సుమారుగా 4,46,00,000 వాటినన్నింటినీ కూడా రికవరీ చేసి వాటి సొంత ఓనర్స్ అప్పగించడం జరిగింది. అలానే సైబర్ ఫ్రాడ్ ఎన్నో కోట్లు కోల్పోతున్నారు. ఇలాంటి వాటిలో కూడా ఎక్కడైనా సరే అమౌంట్ బ్లాక్ అయ్యి ఫ్రీజ్ అవ్వడం జరిగిందో వాటిల్లో 26 లక్షలు ఎవరైతే లాస్ అయ్యారో వాళ్ళందరికీ రికవరీ చేసి రిటర్న్ అంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో వేసేలా చేయడం జరిగింది. అలానే మద్యం తాగి వాహనాలు ఎవరైతే నడుపుతున్నారో సుమారుగా 651 మందికి ఇప్పటి వరకు కూడా కేసెస్ బుక్ చేసి ప్రతి కేసులోనూ మినిమం 10,000 ఫైన్ పడేలాగా చేసి యాక్సిడెంట్ ప్రివెంట్ చేసే దిశలో మనం ముందంజలో ఉన్నాము. అండ్ ఈ ఇయర్ ప్రతిష్టాత్మకంగా మనం ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ప్రారంభించి సుమారుగా 100 ఫ్యామిలీస్కి పైన ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లో హాజరవడం జరిగింది. వీటిల్లో ఒక 50 పైగా సమస్యల పరిష్కారం అవగా మిగతావి కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి. గూడూరు మండలంలోని పాలిచెర్ల గ్రామంలో వెలసి ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో మాస శివరాత్రి సందర్భంగా ప్రదోష కాలంలో స్వామివారికి వైభవంగా రుద్రాభిషేకం నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా మట్టం మురళి, శ్రావణి దంపతులు వ్యవహరించారు. त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् यो रुद्रो अग्नव्यो अप्सुय ओषधीषु यो रुद्रो विश्वा भुवना विवेश तस्मै रुद्राय नमो अस्तु तमुष्टु हि यस्विषुः सुधन्वायो विश्वस्य क्षयति भेषजस्य
यक्ष्वा महेशौ मनसाय रुद्रन्नमोभिर्देवमसुरं दुवस्य अयं मे हस्तो भगवान् अयं मे भगवत्तरः अयं मे विश्वभेषजोऽयं शिवाभिमर्शनः ये ते सहस्रमयुतं पाशा मृत्यो मर्त्याय हन्तवे तान् यज्ञस्य मायया सर्वान् वयजामहे मृत्यवे स्वाहा मृत्यवे स्वाहा ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యువే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నూతన సంవత్సర వేడుకల్లో చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు. గూడూరులోని పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ వివి రమణ కుమార్. ప్రజల ఆరోగ్యమే ప్రాధాన్యతగా ఆహారం అందించండి. తిరుపతిలోని కలెక్టరేట్ లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన కేంద్ర సహాయక మంత్రి ప్రతాప్ రావు జయదేవ్. రైతుల సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబుపై ధ్వజమెత్తిన మాజీ మంత్రి వైకాపా నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి. వైభవంగా రుద్రాభిషేకం. గూడూరు మండలం పాలచెర్ల గ్రామంలో కొలువైయున్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.